హలో గైస్, నా పేరు వెంకీ. మీరు చూస్తున్న టెక్ ట్రెండ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేసినట్లయితే ముందుగా మీరు నా లేటెస్ట్ అప్డేట్ చూడొచ్చు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ వీడియో చూసి వీడియో చేసినట్టు చేయాలంటే సో మీరు ఇక్కడ నేను అక్కడ ఇచ్చాను కదా హ్యాండ్ సింబల్, అది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 6:9 రేషియో ఉంది కదా, అది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళేసి మీకు ఇందాక చూపించాను కదా ఆ పిక్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసేసుకొని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళాను. ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని కొంచెం రేషియో ఇట్లా అనుకోండి అనమాట. కొంచెం మినిట్స్ ఎక్కువ, ఒక 90 సెకండ్స్ దాకా తీసుకోండి. ఇలా తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన వీడియో ఉంటుంది, ఆ వీడియో తీసేసుకోండి. సో ఇక్కడ నాకు నచ్చిన వీడియో తీసేసుకుంటా లేయర్లోకి వెళ్ళేసి. సో ఇక్కడ నేను లేయర్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మీడియాకి వెళ్ళండి. లేయర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా, ఏదైనా సాంగ్ తీసుకోండి. సో ఇప్పుడు నాకు నచ్చిన సాంగ్ మీకు తీసుకొని చూపిస్తాను మీకు. సో ఇక్కడ నాకు నచ్చిన సాంగ్ ఇక్కడ ఉంది, థర్డ్ వన్. సో దాన్ని తీసేసుకున్నాను. సో తీసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం దానికి అడ్జస్ట్ అయ్యేటట్టు క్రాప్ చేసుకుంటాను అనమాట వీడియోని. సో అది ఎలా క్రాప్ చేయాలంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే క్రాప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ నేను వీడియో ఎక్కడి నుంచి రావాలి అనేది నేను పెట్టేసుకొని మీకు చూపిస్తాను, ఓకేనా? ఓకే, సారీ, నేను ఇక్కడ మిస్టేక్ చేసిన. మీకు ఇక్కడ మంచిగా చూపిస్తాను మళ్ళీ మీకు సెలెక్ట్ చేసేసి. సో డిలీట్ చేశాను. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ పెట్టేసుకొని యాడ్ చేసుకోండి. అట్లా అయితే పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట సాంగ్. సో ఇక్కడ నాకు నచ్చిన సాంగ్ తీసేసుకొని నాకు ఎక్కడి నుంచి రావాలి అని చెప్పేసి అక్కడ వరకు కట్ చేసుకొని ఎక్కడి నుంచి రావాలి అని చెప్పేసి అక్కడ నుంచి పెట్టేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకొని నాకు నచ్చిన పార్ట్ వచ్చేదాకా కట్ చేసుకుంటా, ఓకేనా? ఇలా కట్ చేసేసుకొని అక్కడ నుంచి నేను ఇక్కడ పెట్టేసుకుంటా. ఓకే, వచ్చింది నా నచ్చిన పార్ట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి నేను పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడ నుంచి నేను పెట్టేసుకుంటా. సో ఇక్కడ నేను కొంచెం కట్ చేసేసాను కదా. సో దీనికి ఆ స్క్రీన్లో అక్కడ ఫోన్ ఉంది కదా, ఫోన్ స్క్రీన్లో అడ్జస్ట్ అయ్యేటట్టు నేను క్రాప్ చేసుకుంటాను. సో ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాపింగ్ అని ఉంది కదా. ఓకే, దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మాస్క్ ఆన్ చేసి అది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి స్క్రీన్ కట్ చేసి అడ్జస్ట్ అయ్యేటట్టు యూస్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు అడ్జస్ట్ ఎలా చేసుకోవడం అని చెప్పేసి. సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట స్క్రీన్ని. మీకు ఇంకా 9:60 రేషియో వీడియో డౌన్లోడ్ చేసేసుకుంటే ఇంకా బెటర్. ఈ క్రాపింగ్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇట్లా మినిమైజ్ చేసి డైరెక్ట్ పెట్టచ్చు. సో నేను ఇట్లా అడ్డంలో వీడియో డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు 9:60 రేషియో ఇట్లా పొడవులో వీడియో ఉన్న దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీ పెట్టచ్చు అనమాట. సో ఇట్లా నేను సెట్ చేశాను కదా. సో కరెక్ట్ మీకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వచ్చేసరికి సెట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేదా కొంచెం చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను అలా సెట్ చేసుకున్నా. ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి ప్లే చేసేది. సో ఎగ్జాక్ట్ అయిపోయింది. ఓకే, చేసుకుంటున్నా ఇట్లా. ఓకే, సెట్ అయింది. మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తే వీడియో రెడీ అయినట్టు అనమాట. ఇక్కడ
ఎక్స్పోర్ట్ చేసేసుకున్నా. సో ఇక్కడ మీరు ఎంత పెట్టుకోవాలి తెలుసా ఫ్రేమ్, రెజల్యూషన్ వచ్చేసి 1080 అయిపోతుంది, ఫ్రేమ్ రేట్ 30. ఓకే చాలు, ఇది బెటర్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినా కదా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఆ వీడియోని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను ఆ వీడియో. సో ఇక్కడ నాకు ఎంఎక్స్ ప్లేలో ఓపెన్ చేసుకుంటున్నా వీడియోని.